పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏలూరు హైవే రోడ్లో మా చింతలపూడి అనే గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారిని ఇక్కడ ఈ గ్రామంలో ఇది అంతా కూడా అడవిలో ఉన్న అడవి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఈ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం గొప్ప చరిత్ర గల ఆలయం కాబట్టి నేను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఆ స్వామి మనకి ప్రసాదిస్తాడని ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతారు. గాలి ధూళి చిన్నపిల్లలు భయపడటం ఈ ప్రయోగాల నుంచి కూడా ఈ స్వామి విముక్తి లభిస్తుంది. ఇక్కడ యంత్రం కానీ తాడు కానీ ఆయన సింధూరం కానీ ధరిస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని నమ్ముతారు. స్వామివారికి కలుసుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా అవుతాయని భక్తులకి మంచి నమ్మకం మీద స్వామివారిని బాగా దర్శించుకుంటూ ఉంటారు. అందరికీ నమస్తే. ఈరోజు ఒక విశిష్టమైన ఆలయాన్ని, పురాతనమైన ఆలయం, ఒక అద్భుతమైన ఆలయం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. మంగళం వేద వేదాంత వేద్యాయ మోహన రూపాయ పంచశ్లోకాయ మంగళం లక్ష్మీ చరణరాక్షసాయ నమః నిత్యాయ పరమాత్మనే సముద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం స్వస్తిరాది విష్ణుచిత్తం. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఏలూరు హైవే రోడ్లో ఊరి చివర వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామి. కావున ఈ స్వామికి ప్రతి నిత్యము కూడా చక్కగా ఈ మారుతి నగరు అనే గ్రామాన్ని నిర్మించి ఈ స్వామివారికి పురాతనము నుంచి కూడా అనేక విశేషముగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారు అనుకున్న కోరికలన్నీ కూడా సంకల్ప సిద్ధి అవుతాయని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో దూరాల నుండి ఒక పుణ్యక్షేత్రముగా భావించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తులండి. ఇక్కడ ఈ స్వామి చూడొచ్చు మీరు. మహాలక్ష్మి అమ్మవారు. శ్రవణాయ బ్రహ్మహే సేకామాంకామకామాకమహ్యం కామం బ్రహ్మావం బాహ్యువం ప్రాత్నాం తరతి భూతేషు గుహాయాపతి బ్రహ్మణోతి పతి బ్రహ్మ దేవతాలు. ఈ ఆలయం వచ్చేసి ఊరి శివార్లో ఉంటుంది. గ్రామానికి స్టార్టింగ్లో ఇటువైపు నుంచి ఊరి బయట ఏ ప్రయాణం చేయాలనుకున్నా స్వామిని దర్శించుకొని అక్కడ ఆగి నమస్కరించుకొని ఆ ప్రయాణం చేపడతారు. ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా ఉండడానికి ఆ స్వామి అభయం ఇస్తాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఊరి బయట ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఏం కోరుకున్నా సరే ఆ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యప్రదాత అయిన ఆ ఆంజనేయ స్వామి అభయం ఇస్తారని గట్టి నమ్మకం. కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి పురాతనమైన దేవాలయంగా ఇది చెప్పబడుతున్నది. ఇక్కడి గ్రామస్తులు ఆ స్వామిని దర్శించుకుంటే పూర్ణ ఆయుష్ లభిస్తుందని బలంగా నమ్ముతూ ఉంటారు.
మరనిత్యం దివ్య ఇక్కడ మరికొన్ని ఉప ఆలయాలు కూడా ఉండడం మనం చూడవచ్చు. ఆ దేవతామూర్తుల్ని మీకు నేను చూపించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో రామాలయం కూడా ఉంది. ఇక్కడ రాములు వారు అచ్చం భద్రాద్రి రాములు వారుగా కొలువు తీరి ఉంటారు. అచ్చం దీప ధూప నైవేద్యాలు అందుకుంటూ ఉంటారు. ఈయనే భద్రాద్రి రాముడు. ఆ మూర్తుల్ని చూడండి. ఈ ఆలయంలో రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరుపుకుంటారు. కళ్యాణం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా ప్రజలు కళ్యాణం తిలకిస్తారు. ఈ ఆలయమును వైశ్యుల ఆధ్వర్యంలో చక్కగా అన్ని పూజా కార్యక్రమాలు కూడా నిత్యము కూడా జరుగుతున్నవి. ప్రతి మంగళవారము శనివారము కూడా స్వామివారికి ఉదయము 6 గంటల నుండి విశేషముగా పంచామృత అభిషేకములు, అష్టోత్తర సహస్రనామ పూజా కార్యక్రమాలు ఎంతో భక్తులతోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి నిత్యము వాహన పూజా కార్యక్రమాలు కూడా, అట్లాగే వైకుంఠ ఏకాదశి, అట్లాగే శ్రీరామనవమి పర్వదినము, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ప్రతి నిత్యము కూడా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఎవరైనా సరే ఈ ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుని చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాము. ఇది ఏలూరు వెళ్ళే హైవే రోడ్లో మారుతి నగర్ చింతలపూడి భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నూతనంగా గాలిగోపురం నిర్మిస్తున్నారండి. ఇక్కడ ఇది 30 అడుగుల వరకు అంట గాలిగోపురం. ఇది నిర్మించడానికి టైం పడుతుందని పంతులు గారు చెప్తున్నారు. మనం ఎవరైనా భక్తులు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు. అందుకు సంబంధించి చిన్న ఫ్లెక్సీ నేను షూట్ చేశాను. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగే ఆ భగవంతుడు కల్పించే అవకాశం అనుకోవాలి. మనం పాత దేవాలయాలు, శిథిలమైన దేవాలయాలు, వీటికి ఇంకా పునర్నిర్మించడానికి కానీ మన వంతు మన సహాయం చేయటం అనేది అది భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించాలి. మీరెవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలనుకుంటే ఈ గాలిగోపురానికి మీరు విరాళాలు ఇవ్వచ్చు. అందుకు సంబంధించిన నెంబర్లు అవన్నీ ఫ్లెక్సీలో ఉన్నాయి. ఈ యొక్క ఆలయంలో స్వామివారికి అక్షర అభ్యాస కార్యక్రమాలు, అట్లాగే అన్నప్రసన్నలు మరియు విశేష పూజా కార్యక్రమాలు కూడా జరగబడును. పాలు పొంగళ్ళు, మొక్కుబడులు, కేశఖండనలు, అనేక విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా భక్తులందరితోటి అద్భుతమైన సంకల్పాలతోటి చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గొప్ప విశిష్టత కలిగిన ఆలయం అండి.
శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని ఒక్కసారి దర్శించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.